తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ ను ఆ తర్వాత వరుస ఓటములు మరింత కుదిపేశాయి. ఆ నిరాశతోనే పలువురు నేతలు అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి క్యూ కట్టారు. ఆ వలసల భయం నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కాంగ్రెస్ ను మరోసారి వలసల భయం వెంటాడుతోంది. తాజాగా పార్టీ నుంచి భారీ వలసలు ఉంటాయనే చర్చ బలంగా వినిపిస్తోంది. పార్టీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. వలసల జాబితాలో పలువురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తుండటంతో ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. అయితే ఈసారి అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి కాకుండా జాతీయ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హస్తం పార్టీ నుంచి దాదాపుగా 6 ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. వీరితో పాటు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మొత్తం 30 మంది నేతలు కమలం పార్టీలోకి జంప్ అయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్, హైదరాబాద్ బ్రదర్స్ గా పేరొందిన మాజీ మంత్రులిద్దరూ బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఈ నేతలు త్వరలోనే కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తమ పార్టీ నుంచి వలసలు ఉండవు అని అంటున్నారు. పైగా ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు తమకు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. సమయం వచ్చినప్పుడు వారంతా కాంగ్రెస్ లోకి వస్తారు అని అంటున్నారు. తమతో టచ్ లో ఉన్న నేతల్లో అధికార టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఉత్తమ్ కమెంట్స్ ను లైట్ తీసుకుంటున్న టీ కాంగ్రెస్ సీనియర్లు నేతలు చేజారకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే వలసల సునామీ కాంగ్రెస్ ను ముంచేయటం ఖాయం అంటున్నారు.